వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొడగొట్టేశారు. చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసిరేశారు. జాగ్రత్త అంటూ హెచ్చరించేశారు. చాలా సూటిగా ముఖ్యమంత్రికి మాజీ సీఎం ఇచ్చినటువంటి వార్నింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నారు అనే ప్రశ్నకి ఇక్కడ ఆస్కారం ఏర్పడుతుంది. వాస్తవానికి అతి స్వల్ప స్థానాలతో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పార్టీ అధినేత ఏడాది తిరిగేసరికే ప్రభుత్వానికి ఈ రీతిలో ఛాలెంజ్గా మారుతున్నటువంటి వైనం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సాగిస్తున్నటువంటి కార్యకలాపాల మీద మేము అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చూసుకో అన్నట్టుగా చెప్తున్నారు. అంటే తాము అధికారంలోకి వచ్చేస్తున్నామనేటువంటి ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంత కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అనే మాట కూడా చెప్పేస్తున్నారు. ఇదంతా చంద్రబాబుకి చాలా చాలా పెద్ద సవాలుగా భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో విపక్షం అధికార పక్షాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందా, అధికార పక్షం విపక్షాన్ని నియంత్రించాలని చూస్తుందా అనేటి అనుమానం కూడా ఇక్కడ మనకు కలగక మానదు. ఎందుకంటే విపక్షం వరుసగా వివిధ కార్యక్రమాల ద్వారా అక్కడికి వస్తున్నటువంటి భారీ జన సమీకరణ ద్వారా ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. అనేక రకాలుగా సర్కార్ని ఇరకాటంలోకి నెట్టేస్తుంది. కూటమి తీవ్రంగా కలత చెందుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ వాటన్నిటిని ఛేదించి జగన్ కార్యకలాపాలన్నీ విజయవంతమవుతున్నటువంటి తరుణంలో కూటమి పక్షాల నేతలకు కంటగింపుగా మారుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఒకవైపు జనాల్లో భారీగా తన ప్రభావాన్ని చాటే ప్రయత్నం చేస్తూనే రెండొక వైపు అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు సవాల్ చేసేలా ఛాలెంజ్ విసురుతున్నటువంటి వైను చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కానీ, తాను ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు అధికారం చలాయించినప్పుడు కానీ ఎన్నడూ నేరుగా చంద్రబాబుని ఇంత సూటిగా హెచ్చరించిన దాఖలాలు లేవు. అలాంటిది చాలా దూకుడుగా అసలు అధికారం చేపట్టిన తర్వాత మా వాళ్ళు నా మాట కూడా వినరు, అప్పుడు మీ పరిస్థితి ఎట్టా ఉంటుందో చూసుకోండి, ఏ విత్తు నాటితే ఆ మొక్కే వస్తుంది అనేటువంటి మాటలతో జగన్మోహన్ రెడ్డి చాలా చాలా ఘాటైనటువంటి రీతిలో స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా సమస్యల్లోకి నెట్టే రీతిన వ్యవహరిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఏ మాత్రం రుచించడం లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఇలాంటి మాటలతో తీవ్రంగా కలత చెందుతున్నారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదురొడ్డి పోరాడినటువంటి వాళ్ళకి తగ్గట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం సాగడం లేదనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలతో కొత్తలాడిపోతున్నారు. తమ పార్టీ అధినేత ఏమీ చేయలేకపోతున్నారు అనేటువంటి ఆందోళనతో సాగుతున్నారు. చంద్రబాబు ఏమీ చేయలేదనేటువంటి ఆ నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రీతిన రెచ్చిపోతున్నారు అన్నట్టుగా టీడీపీ క్యాడర్ చాలా తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నటువంటి వైనం మనం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఎలా నియంత్రించగలుగుతారు? ఎంత దూకుడుగా విపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు చెలరేగిపోతున్నటువంటి తరుణంలో ఆ పార్టీ నేతలు కూడా ఇదే రీతిలో ప్రభుత్వానికి సవాల్ విసిరేదానికి సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ పక్షానికి చాలా కఠినమైనటువంటి పరీక్ష ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఏ రీతిన డీల్ చేస్తారు, ఎట్లా మరి విపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు, విపక్షాన్ని కట్టడి చేయకపోతే స్వపక్షంలోనే పెరుగుతున్నటువంటి అనుమానాలు, స్వపక్ష నేతల్లోనే నీరుగారిపోతున్నటువంటి మనోధైర్యం, ఇలాంటి పరిస్థితులు టీడీపీని ఎక్కడి వరకు తీసుకెళ్తాయి, ఏ రీతిన ఇబ్బందులకు పాల్చేస్తాయి అనే అనుమానం కూడా కలగక మానదు.